వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుల కష్టాలను తీర్చేవారే లేరా అనేది తలెత్తుతున్న ప్రశ్న. ప్రపంచ దేశాలలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు విన్న దాఖలాలు లేవు. రైతులు పురుగుల మందులకు డబ్బులు లేక పొలాన్ని తాకట్టు పెట్టిన వార్తలు పత్రికల్లో, టీవీల్లో ఇప్పటికీ రాలేదు, చూడలేదు, వినలేదు. చాలా దేశాలు గోధుమలు, బార్లీ, సోంపు, బాస్మతి, డ్రై ఫ్రూట్స్ ఇలా ఎన్నో రకాల వాణిజ్య పంటలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని దేశాలలో మతవాదుల వల్ల, టెర్రరిస్టుల కారణంగా ఆ దేశాల నుండి ఎగుమతి కావాల్సిన వస్తువులు, పదార్థాలు యుద్ధాల వలన సరఫరా జరగగా ధరలు మన దేశంలో పెరుగుతున్నాయి. మరి మన దేశంలోని నాయకులు ఆస్తులు కావాలి, భూములు కావాలి, బ్యాంకు బ్యాలెన్సులు కావాలి. వారు పంటలు పండిస్తున్నారు, వారింట్లో ఎవరో ఆత్మహత్యలు చేసుకుంటలేరెందుకో అనే అనుమానం సామాన్య ప్రజలకు వస్తుంది. రైతుల పేరుతో ఓట్లు అడుగుతారు. గెలవగానే రైతు బంధు బ్యాంకు ఖాతాల్లో వస్తున్నది కదా అని మిగతా కష్టాల గురించి పెడచెవిన పెడుతున్న పాలకులు. ఇలాంటి ధోరణితో రైతుల కష్టాలు తీర్చే దిక్కులేనందున రైతుల పాట్లు రైతులు పడుతున్న సంఘటనలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. పత్రికల్లో, సోషల్ మీడియాలో వార్తల్లో వస్తున్న కథనాలు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకదు, ధాన్యం దాచుకోవడానికి గోడౌన్లు ఉండవు, విత్తనాలు నకిలీవి, ఎరువులు నకిలీవి, ఇలా ఎన్నో బాధలు పడుతున్న రైతులు తాజాగా కామారెడ్డి జిల్లాలో ఆరుగొండ ప్రాథమిక సహకార కేంద్రం వద్ద రైతులు వేకోజామునే 5 గంటలకు క్యూ కట్టి ఎండలకు తాళలేక రాళ్ళు, చెప్పులు, బస్తాలను క్యూలో పెట్టి నీడ పట్టున నిలబడి తమ వంతు వచ్చినప్పుడు పాసు పుస్తకంపై 30 కిలోల విత్తనాలు దొరుకుతాయి. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రైతుల దుస్థితి. మారుమూల గ్రామం నుండి అర్ధరాత్రి బయలుదేరి రావాల్సిందే, లేదంటే విత్తనాలు అయిపోయాయనే జవాబు వినాల్సిందే అంటున్న రైతులు. ఒక్కోసారి 2 రోజులు ఎదురు చూసి విత్తనాలు తీసుకుపోతున్న సమయం కూడా చూశాము అంటున్న రైతన్నలు.